సో ఇతర దేశాలపై ఆధారపడమే మనకు శత్రువు. మరి 10 సంవత్సరాల నుంచి ఏం చేసినట్టు మోడీ? 10 సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ దేశంలో అనేక రకాలుగా మీరు డెవలప్ చేయాలి కదా, ఎంప్లాయ్మెంట్ పెంచాలి కదా, కార్పొరేట్ కంపెనీలు పెంచాలి కదా, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ పెంచాలి కదా, ఎలక్ట్రానిక్ సైడ్ పెంచాలి కదా, ఐటీ సైడ్ పెంచాలి కదా. ఎందుకు పెంచలేకపోయినారు అంటే ఇది మీ చేతకంతరం కదా. 10 సంవత్సరాల తర్వాత మనం వేరే వాళ్ళ మీద ఆధారపడి తప్పని మాట్లాడడం ఏదైతుందో అది ఈ బీజేపీ కేంద్ర ప్రభుత్వం యొక్క చేతగాని తరంగానే మనం చూడొచ్చు. ఇది మోడీ చేతగాని తరంగానే మనం చూడొచ్చు. ఇంకేముంటుంది? సో దేశ భవిష్యత్తును వారి చేతులు ఎలా పెడతాం? ఆత్మనిర్భర భారత్ ఒక్కటే దేశాన్ని రక్షిస్తుంది, స్వావలంబన సాధించడమే అన్నిటికీ పరిష్కారం, గుజరాత్ పర్యటనలో ప్రధాని మోడీ పిలుపు అంటూ చూస్తాం. సో మోడీకి చిత్తశుద్ధి ఉంటే గుజరాత్ ఒకటే డెవలప్ అయితే కాదు, ఈరోజు అన్ని రాష్ట్రాలు డెవలప్ కావాలి, అన్ని రాష్ట్రాల్లో మ్యానుఫ్యాక్చరింగ్ ఉండాలి, అన్ని రాష్ట్రాల్లో కార్పొరేట్ కంపెనీలు రావాలి, అన్ని రాష్ట్రాల్లో ఈ యొక్క ఎవరైతే పారిశ్రామికవేత్తలు రావాలి. దానికోసం కేంద్ర ప్రభుత్వం ఒక పాలసీ ఉండాలి. కానీ ఈ కేంద్ర ప్రభుత్వం కేవలం గుజరాత్లో ఈరోజు గుజరాత్ ఒక మోడల్ డెవలప్ అయింది కదా, దానికి కారణం మోడీ అంటా ఉన్నారు కదా. మరి గుజరాత్కు మోడీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్కడ డెవలప్ అయిందని చెప్తున్నారు కదా. మరి మోడీ 10 సంవత్సరాలుగా భారతదేశానికి ప్రధానమంత్రిగా ఉన్నాడు కదా. భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు కూడా మ్యానుఫ్యాక్చరింగ్ పరంగా ఈరోజు పారిశ్రామికవేత్తలు తయారు చేయాలి కదా, ఉద్యోగాలు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కల్పించాలి కదా. ఎందుకు చేయలేకపోయింది అంటే మోడీ చేతకంతరమా, లేకపోతే కేంద్ర ప్రభుత్వం చేతకంతరమా, లేకపోతే కావాలని కేవలం గుజరాత్కే పరిమితం చేస్తున్నారా? గుజరాత్ ఒక్కటే ఈ దేశానికి కాపాడుతుందని చెప్పేసి దాన్ని ఒక్కటి డెవలప్ చేస్తున్నారా? ఎందుకు బిలియనీర్లు అంతా కూడా గుజరాత్ నుంచే ఉంటారు? ఎందుకు ఆంధ్రప్రదేశ్ నుంచి ఉంటారు? ఎందుకు తెలంగాణ నుంచి ఉంటారు? ఎందుకు వివిధ రాష్ట్రాల నుంచి ఎందుకున్నారు? ఉండాలి కదా. అంటే ఇక్కడ చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ ఎవరైతే పాలకులు ఉన్నారో వాళ్ళ స్వార్థ ఆర్థిక రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేస్తారు. ఈరోజు దేశం కోసం పనిచేయరు, దేనికోసం కూడా పనిచేయరు, సామాన్య పేద ప్రజల కోసం అసలే పనిచేయరు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. మోడీకి చిత్తశుద్ధి ఉంటే 10 సంవత్సరాలుగా ఏం చేస్తున్నట్టు? గుజరాత్లో ఉన్నటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించిన యూనిట్స్ ఏవైతున్నాయో అవి దేశవ్యాప్తంగా ఉండాలి కదా, ఎందుకు ఉండలేకపోతుంది? దానికి గల కారణం ఏంది అని చూస్తే పాలకుల యొక్క చాతగాని తనమే.